నమస్తే, నా పేరు సుమలత. మీరు చూస్తున్నది మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. కాంగ్రెస్ పార్టీలో పార్టీ కోసం కష్టపడ్డ నేతలకు గుర్తింపు కరువు. పార్టీలో బడా నేతల అండదండలతో పార్టీలో చేరి పెత్తనం చేయాలని చూస్తున్న బడాబాబులు. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని వెల్లడించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు టీపీసీసీ అభ్యర్థి జేబీ షౌరి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా అధికారం చేపట్టిన తర్వాత మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అనేక మార్పులు చేసుకున్నాయన్నారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో గల కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనూహ్య పరిణామాల తర్వాత ఖమ్మం కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ కాంగ్రెస్ పార్టీ రామసహాయం రఘురామరెడ్డి పేరును ఖరారు చేసిన తర్వాత జిల్లాలో మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఖమ్మం ఎంపీ అభ్యర్థి త్రిబుల్ గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగి పూర్తి బాధ్యతలు తన భుజస్కంధాలపై వేసుకున్న తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులుగా కొనసాగిన కొంతమంది వారు కొనసాగుతున్న పార్టీలను విడిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన బడాబాబులుగా పిలువబడుతూ వివిధ రంగాలలో చక్రం తిప్పుతున్న కొంతమంది రాజకీయ పరిజ్ఞానం, అనుభవం లేని నేతలు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని ఈ పార్టీలో చేరడం వల్ల చిరకాలంగా కాంగ్రెస్ పార్టీ మనుగడ కోసం, పార్టీ ప్రతిష్ట కోసం అహర్నిశలు పనిచేస్తూ పార్టీలోనూ కొనసాగడమే కాకుండా తెలంగాణలో గతంలో అధికారంలో ఉన్న ఏ పార్టీ అధిష్టానం నాయకులు ఆఫర్లు ప్రకటించినా, అధికార పీఠాల కోసం రాయబారం పంపినా ప్రలోభాలకు లోను కాకుండా కాంగ్రెస్ వాదులుగా పార్టీ సిద్ధాంతాలను నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్న కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు గుర్తింపు లేకుండా పోయిందని కాంగ్రెస్ పార్టీ కొత్తగూడెం టీపీసీసీ నాయకులు జేబీ షౌరి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మధ్యకాలంలో వివిధ పార్టీల నుండి పార్టీ తీర్థం పుచ్చుకున్న వారి కోసం మాట్లాడుతూ వారి స్వార్థాల కోసం పార్టీ జెండాలు అడ్డు పెట్టుకొని వారి పబ్బం గడుపుకోవడానికి ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ ఊసర వెళ్లిలా రంగులు మారుస్తూ ఉండడమే కాకుండా ఎటువంటి రాజకీయ పరిజ్ఞానం లేని కొంతమంది బడా వ్యాపారవేత్తలుగా చెలామణి అవుతూ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ జెండాలను, రాజకీయ నాయకులను అడ్డం పెట్టుకొని నగరంలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతూ పార్టీ సిద్ధాంతాలను ప్రక్కన పెట్టి మరలా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరి కొత్తగూడెం పట్టణంలో పార్టీ నాయకులుగా చెలామణి అవుతూ ఈ పార్టీలో సీనియర్ నాయకులను పక్కన పెట్టి వారు చక్రం తిప్పాలని చూస్తున్నారని, కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఊరుకోబోమని, ఇది ఇలాగే కొనసాగితే తగు గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఇటీవల పార్టీలో చేరిన కొంతమంది వారి స్వార్థపూరిత ప్రయోజనాల కోసం, వారి చీకటి బడా వ్యాపారాలను కాపాడుకోవడం కోసం కాంగ్రెస్కు మిత్రపక్షమైన సిపిఐ పార్టీలో కొంతమందితో జతకట్టి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మనుగడ కోసం కష్టాల్లో కలిసి నడిచిన సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు అన్యాయం జరిగేలా స్కెచ్లు వేస్తున్నారన్న విషయం మా దృష్టికి వచ్చిందని, ఇలాంటి ఉద్దేశపూర్వకమైన పన్నాగాలను పసిగట్టి పార్టీలో జరుగుతున్న గూడు కుటారి రాజకీయ వ్యవహారాలను తిప్పికొడతామన్నారు. కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో సీనియర్ నాయకులను, కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయాలపై దృష్టి సారించారని, తమ ఉనికిని కాపాడుకోవడానికి పార్టీ కండువాలు కప్పుకొని పదవుల కోసం పార్టీకి, సీనియర్ నాయకులను వెన్నుపోటు పొడవాలని చేస్తున్న కుట్రలకు చరమ గీతం పాడతామని ధ్వజమెత్తారు. ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించే కుట్రలు చేస్తే ఊరుకునేది లేదని, సిపిఐ పార్టీతో కలిసి వారు ఆడుతున్న డ్రామాకు త్వరలోనే తెర దించుతామని తెలిపారు. కాంగ్రెస్ బడా నేతల అండదండలతో ఈ మధ్య కాలంలో కాంగ్రెస్లో చేరిన బడాబాబులు అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరిని విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని జేబీ షౌరి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ మహాసముద్రమని, అధిష్టానం సూచనల మేరకే ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పార్టీ ప్రకటించిన అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు. ఇదే కోవలో ఖమ్మం పార్లమెంటు అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించిన రామసహాయం రఘురామరెడ్డి గెలుపు కోసం
టీపీసీసీ నాయకుని బాధ్యతలతో ఎంతగానో ఆయన గెలుపు కోసం కృషి చేశామని, మాతో పాటుగా ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాల నాయకులు, కొత్తగూడెం అసెంబ్లీ యువజన కాంగ్రెస్ నాయకులు, మిత్రపక్షాలైన సిపిఐ, సిపిఎం, టీజేఎస్ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు జేబీ శౌరి. తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్ర మంత్రుల క్యాబినెట్లో ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి పెద్దన్న పాత్రలు పోషిస్తూ త్రిమూర్తులుగా పిలువబడుతున్న జిల్లా మంత్రుల విషయంపై దృష్టి సారించి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లుగా ఉన్న నాయకులను గుర్తింపు ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ టీపీసీసీ నాయకులు జేబీ శౌరితో పాటుగా జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు గడ్డం రాజశేఖర్, ఎన్ఎస్యుఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు సురేష్ నాయక్, జయప్రకాష్, ఎండి ఉస్మాన్, అల్లూరి రామదాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా మొన్న ఈ నెల 13వ తారీఖు పార్లమెంట్ ఎన్నికలలో ఈ ప్రాంత ప్రజలు పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసాయం రఘురామరెడ్డి గారికి పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సహకరించారు, అభ్యర్థి కూడా సహకరించారు, దానికి మీడియా కూడా సహకరించింది. కాబట్టి ప్రధానంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రధానంగా ప్రజలకి ప్లస్ మీడియాకి, అట్లనే కాంగ్రెస్ పార్టీ నిజమైనటువంటి కార్యకర్తలు వాళ్ళకి ధన్యవాదాలు. నెక్స్ట్ పోతే విషయం ఏంటంటే, ఇక్కడ వాస్తవంగా చూసుకుంటే పోయినసారి అసెంబ్లీ ఎన్నికలు లెక్కేసుకుంటే ఈ నియోజకవర్గం 60,000 మెజార్టీ రావాలి. క్యాలిక్యులేట్ చేసుకుంటే మేము సపోర్ట్ చేసేటువంటి సిపిఐ పార్టీ అభ్యర్థికి సుమారు 23,000 పైగా మెజార్టీ వచ్చింది. మిగతా ప్రత్యర్థులు లేరు కాబట్టి 60,000 మెజార్టీ రావాలి. అయితే ఇక్కడ జరిగినది ఏంటంటే, నిజమైనటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఎవరు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి అసలు వచ్చింది ఎవరు, పోయింది ఎవరు, ఎవరు పోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ మాకే అర్థం కావట్లేదు. అసలు మేము ఎక్కడున్నా మాకు అర్థం కాని సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. అది అందులో ఇక్కడ ప్రధానంగా ఇంకొక బాధ్యత కూడా ఇక్కడ నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీ మద్దతు కలిసి సిపిఐ పార్టీ ఏదైతుందో వాళ్ళు కూడా దీంట్లో భాగస్వాములు అయినారు అనేది వాస్తవం. వాళ్ళకి మేము పాత కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అనుకుంటే వాళ్ళకి నచ్చట్లేదు. సిపిఐ పార్టీ వాళ్ళు స్టేట్గానే మాట్లాడుతున్నారు, ఒక మాట లేదు దీంట్లో. ఎందుకంటే మేము నిజమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కాకుండా కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు అయారం గయారం ఎవరైతున్నారో వాళ్ళైతే పెత్తనం చేయరు, వాళ్ళైతే మీరు చెప్పినట్టు అంటని చెప్పేసి కొత్తగా వచ్చినటువంటి ఇట్లాంటి వాళ్ళందరూ అయారం గయారం కలిసి కాంగ్రెస్ పార్టీ చేతిలో తీసుకోవడం ప్రయత్నం చేశారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం మేము భావిస్తాము. ఇదైతే భవిష్యత్తులో రానున్న రోజుల్లో కష్టమైన పరిస్థితి ఉన్నది. కనుక ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి మేము నివేదిక సమర్పిస్తాం. ఇక్కడ ఉన్న పరిస్థితి ఉదాహరణకు నేనుండే ప్రాంతంలో ఎవరో కాంగ్రెస్ పార్టీ చేయండి ఒక అతను సర్పంచ్గా, అసలు ముందు రోజు వచ్చి ఎవరో చెప్తే వచ్చినట్ట కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేరిపోయారు, రేపే కలిసి వారం 10 రోజులు ఇస్తున్నాను, ఎప్పుడు చేయను అంటే 10 రోజులు లేదు. కానీ 10 రోజులు పెట్టుకుంటే అది లేదంటే నువ్వు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు అందుకని కాంగ్రెస్ ఎవరు చెప్పారు నీకు రామమూర్తి గారు చెప్పాడు అంటే ఆయన చెప్తే వచ్చాడు. అసలు నువ్వు గట్టిగా పోయినసారి సర్పంచ్ నువ్వు చెప్పండి నేను గెలిచినాను, దానికి కారణాలు చెప్పాడు. మరి అంటే నేను తెలవదా అంటే పాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకత్వాన్ని వీళ్ళకి పనిచేయట్లేదు, వాళ్ళ నాయకత్వం వాళ్ళు కుదరట్లేదు కాబట్టి వాళ్ళు పక్కన పెట్టే పరిస్థితి వచ్చింది. ఇన్ని సంవత్సరాల పాటు జైలుకి పోయి జెండాలు వచ్చి నాకు ఇబ్బంది పడినటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాడర్కి ముప్పు వచ్చే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీని ఇట్లాంటి ఎవరైతే అయారాం గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మింగి అమ్ముకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ పట్ల నిజమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అప్రమత్తం కూడా అని చెప్పేసి వాళ్ళకి నేను అప్పీల్ చేసుకుంటా ఉన్నా. దయచేసి గమనించాలి. అంటే మేము మాతో సిపిఎల్ కూడా ఎందుకంటే రాబోయే రోజుల్లో వాళ్ళని సంఖ్య వేసుకొని స్థానిక సంస్థల మమ్మల్ని మట్టిగా పెట్టుకోవాలని వస్తున్నాం. కానీ చదువు నడవలేవు. నిజమైనటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ టీం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ రక్షించుకుంటూ నిజమైనటువంటి క్యాడర్ కాపాడుకుంటూ ఈ విషయాలను పూర్తి నివేదిక హైకమాండ్ సమర్పిస్తాం. ఏదైనా స్థానిక సంస్థలు ఏం జరగబోతుందో ఒకసారి చెప్పండి. రేపు రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలలో అయితే మీకు విషయం ఏంటంటే పోయినసారి స్థానిక సంస్థల ఎన్నికలలో
నేనే దీపాలు ఇచ్చాను మండలంలో కానీ మున్సిపల్ వాటిలో కానీ. అటువంటి మేము ఎక్కిపోయి తెలుస్తలేదు. కొంతమంది లేని పదవులు సృష్టించుకొని వాడు కూడా తెలియదు పిసిసి మెంబర్ నా సంస్థాగత ఎన్నికలన్నా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి 2 బ్లాకులల్లో నేను ఏ బ్లాక్ నుంచి పిసిసి మెంబర్కి నేను ఎలక్ట్ అయితే బి బ్లాక్ నుంచి కోటగా ఎన్నికైతే అక్కడ ఉన్నటువంటి బ్లాక్ ప్రెసిడెంట్ కూడా నేనే రాసిన. ఏ బ్లాక్ బి బ్లాక్, ఏ బ్లాక్లో 6 డీసీసీ మెంబర్ ఉంటారు, బి బ్లాక్లో డీసీసీ మెంబర్ ఉంటారు. టోటల్ హైకమాండ్ మొత్తం పవర్స్ నాకైతే నేను రాసిన. మరి అటువంటి నాకు తెలవకుండా పదవి ఒకటేమో నేను బ్లాక్ అని పెట్టుకుంటు, ఇంకోటేమో పీసీ మెంబర్ ఉంటాం, వాడు ఎవడో తెలవదు. బ్రోకర్ గారు మొత్తం జమ అయిపోయి పార్టీ నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి బ్రోకర్లను మళ్ళీ అంటే ఇట్లాంటి బ్రోకర్ల వల్ల ఇట్లాంటి బ్రోకర్లు ఏం చేస్తారు అవతలతో పార్టీ ద్రోహంతో చేతులు కలుపుతున్నారు. ఎందుకంటే తానే తందానంటారుగా వాళ్ళు తప్ప మిగతా బయట ఎవరు చేయరు. అది ఈ బ్రోకర్ లేని పదవులు సృష్టించుకొని మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు ఎవరు చేస్తే కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళ ప్రాప్తం కావాలి. కాబట్టి వాళ్ళు సిండికేట్ అయ్యి అసలు కథం చేయడం కోసం ప్రయత్నం చేస్తారు. అట్లా ఏం నడవదు వాళ్ళు, అందుకు అనుమానం లేదు. అట్లా పిచ్చి పిచ్చి అక్కడ చేస్తే ఇట్లాంటి వాళ్ళని ఇక్కడ మా మిత్రపక్షమైన సిపిఐ నాయకులు కొంతమంది ఉన్నారు. కొంతమంది అందరూ నేను అసలు ఎమ్మెల్యేగా తెలిసిన తర్వాత మాకు గౌరవం. ఆయన దాకా పోయినప్పుడు వీళ్ళందరూ కింద వీళ్ళు కూడా పొల్యూట్ చేస్తున్నారు. పొల్యూట్ అయ్యి వాళ్ళు సిండికేట్ అవుతారు. కొత్తగా వచ్చిన వీళ్ళు కలిసి సిండికేట్ అయ్యి పాత వాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసం ప్రయత్నం చేస్తారు. కాబట్టి అది నడవదు. భవిష్యత్తులో రానున్న రోజులలో ఎంత మిత్రపక్షాలు కూడా సమాధానం చేసుకుంటూ అన్ని రాజకీయ పార్టీ నిజమైనటువంటి క్యాడర్ ఎవరైతే ఉందో, నిజమైన కార్యకర్తలు ఎవరైతే ఉందో, నిజమైన రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ప్రజాస్వామిక డెమోక్రటిక్ వేలో ప్రజాస్వామ్యబద్ధంగా మనం అందరూ కలుపుకొని పోదామని చెప్పేసి మిత్రపక్షాలు ఎవరైతే వాళ్ళని కూడా మేము కడుపులో దాచుకుంటాం. వాళ్ళు కూడా మమ్మల్ని అడ్డా చూస్తారు నిజమైనటువంటి వాళ్ళు. కానీ కొంతమంది పెత్తనం చేద్దాం, లేనిపోయి పెత్తనం చేద్దాం అనుకుంటారు. ల్యాండ్ గ్రామర్స్, షాండ్ మాఫియా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా, దందాలు చేసేటటువంటి వాళ్ళు. ఈ దందాలు మాతో ఉంటే నడవదని చెప్పేసి కొత్తగా వచ్చేటప్పుడు సిండికేట్ అవుతున్నారు. వాళ్ళతో నడుపుతారు. అందుకు ఉన్నారు మాతో చేయలేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, అందరూ మేము ఉండలేదు. వాళ్ళు వీళ్ళు సిండికేట్ అవుతున్నారు మాఫియా. ఆ మాఫియా రాజ్యాన్ని నడవలేము. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అట్లాంటి వ్యతిరేకం. 100% దీన్ని మళ్ళీ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నిర్మాణం చేస్తాం, మళ్ళీ పునర్నిర్మాణం చేస్తాం డెఫినెట్గా. అందుకే మంచి వాళ్ళనే దాచుకుంటాం. చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు.